లెబనాన్ నుంచి అరాచకాలు చేస్తున్నటువంటి హెజ్బుల్లా, ఆ హెజ్బుల్లా ఎవరి కోసం చేస్తుంది? దానికి ఇజ్రాయెల్కి ఏ గొడవ లేదు. ఇజ్రాయెల్కి హమాస్కి గొడవ, కానీ హమాస్ తీవ్రవాదులకి సిస్టర్ కన్సర్న్ అయినటువంటి హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతుంది. అయితే వాళ్ళ సంరక్షణలో ఉన్నటువంటి హమాస్ డిప్యూటీ కమాండర్, ఏదైతే హమాస్ వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యంగా చెప్పబడేటువంటి అల్కాసం బ్రిగేడ్స్కి స్థాపకుడైనటువంటి అరౌరీని మొన్న ఇజ్రాయెల్ లేపేసింది డ్రోన్ దాడిలో. దీంతో ఆగ్రహించినటువంటి హెజ్బుల్లా లెబనాన్ సరిహద్దులకి చేరుకుంది. టోటల్గా దాదాపు 2-3 వేల మందితో ఇజ్రాయెల్ లోపలికి చొరబడి నాశనం చేస్తామంటూ ప్రకటించింది. అక్టోబర్ 7వ తారీఖు జరిగిన దాడి తరహాలో చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ ఎడతెరిపిలేని దాడులకు పాల్పడుతోంది. అదే సందర్భంలో అమెరికా, యూరప్ దేశాలు కూడా లెబనాన్ మీద దాడికి సిద్ధమైపోయినాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ఇరాన్ వెనక్కి చెప్పినట్టుంది, వెనక్కి పొమ్మనమని, లేకపోతే చచ్చూరుకుంటారా అని చెప్పినట్టుంది. అందుకని ఇప్పుడు హెజ్బుల్లా వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో ఉన్నటువంటి పోస్టుల్ని ఖాళీ చేసి 3 కిలోమీటర్ల వెనక్కి పోయింది.